నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీఫ్ విప్ జీవీకి ఛాంబర్ కేటాయింపు. ఘనంగా దేవి శరణ్ నవరాత్రులు. అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శాసనసభ అనుబంధ భవనాన్ని గౌరవ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంఛనంగా ప్రారంభించారు. 3.57 కోట్లతో భవనాన్ని విప్ల కోసం 16 క్యాబినెట్లతో మీడియా రూమ్, వెయిటింగ్ హాల్, కిచెన్, డైనింగ్, వాష్రూమ్, సర్వర్ రూమ్తో పాటు సౌకర్యాలు కల్పించారు. నూతనంగా ప్రారంభించిన శాసనసభ అనుబంధ భవనంలో చీఫ్ విప్ కేటాయించిన ఛాంబర్లో సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్, పలువురు ఎమ్మెల్యేల సమక్షంలో ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆసీనులయ్యారు. శ్రీదేవి నవరాత్రుల శుభ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి మహిళా సేవకుల ఆధ్వర్యంలో విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు 3వ రోజు అన్నపూర్ణ దేవి అలంకారంగా కొలువయ్యారు. ఈ రోజు ప్రత్యేకమైనటువంటి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో సామూహికంగా కుంకుమార్చన, అదేవిధంగా అమ్మవారికి చండీ హోమం సామూహికంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన సేవకులు జాజుల మాల్యాద్రి తెలియజేశారు. ఈ సందర్భంగా అన్నదాన సేవకులు జాజుల మాల్యాద్రి మాట్లాడుతూ సకల జీవకోటికి మనుగడకు ఆహార అందిస్తున్నటువంటి అమ్మ అన్నపూర్ణాదేవి అనుగ్రహంతోనే ప్రతి మనిషి కూడా నిరంతరం ఈ జీవనాన్ని ముందుకు సాగించడం జరుగుతుంది. అటువంటి అమ్మవారికి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో నియమనిష్టలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచి శుభ పరిణామం అన్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు వారాహి స్ఫటిక రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం నందు మరి దేవి శరన్నవరాత్రుల కార్యక్రమాన్ని వైభవపేతంగా ఘనంగా మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 2 కోట్ల కుంకుమార్చన, సాయంత్రం చండీ హోమ కార్యక్రమాన్ని మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి కోట్లూరు సైదారావు దంపతులు, ధనలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం చేశారు. అదేవిధంగా మన కమిటీ, అన్నదాన కమిటీ, నిర్మాణ కమిటీ ఏడుగురు కృష్ణవేణి గారు, పెడత రమా గారు, పెరవల్లి శ్రీదేవి గారు, మరి గంగిశెట్టి నరసింహారావు దంపతులు నాగలక్ష్మి గారు, అదేవిధంగా ఎమ్మని శ్రీనివాసరావు దంపతులు నాగలక్ష్మి గారు, బొర్రా సుజాత గారు, వెంకటలక్ష్మి బద్దిక, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్వామివారి సేవ చేస్తూ మరి భక్తులందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని సేవ చేస్తున్నారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 3వ రోజు అలంకారం ఈరోజు అన్నపూర్ణాదేవి లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా అన్నపానీయుల సమస్త జీవకోటికి అందేలాగా అన్నపూర్ణాదేవి వల్లనే ఇవన్నీ సాధ్యమవుతుందని నమ్ముతూ ఆ యొక్క కార్యక్రమం ఇన్స్పిరేషన్గా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతినిత్యం కూడా పేదలకు, సాధులకి అన్నదాన కార్యక్రమాన్ని నవ్వుతూ నా భవిష్యత్తులాగా ఈ కార్యక్రమాన్ని మహిళా సేవకుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం. నరసింహస్వామి, వారాహి అమ్మకు, వజ్రవారాహి అమ్మకు, స్ఫటిక రామలింగేశ్వర స్వామికి, ఇవాళ ఈ కాశీ అన్నపూర్ణేశ్వరి 3వ రోజు కాశీ అన్నపూర్ణేశ్వరి అవతారము నరసింహస్వామి టెంపుల్లో ఇవాళ 3వ రోజు అవతారము జరుపుకుంటున్నాము. మీరు అందరూ కూడా తప్పకుండా టెంపుల్కి వచ్చి ప్రతిరోజు కూడా కుంకుమ పూజ, ఉదయం కుంకుమ పూజ, సాయంత్రం హోమం ఉంది. తప్పకుండా వచ్చి కుంకుమ పూజలో పాల్గొని, హోమంలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. స్వచ్ఛతా హీ సేవ్ కార్యక్రమంలో భాగంగా నరగాయపాలెం గ్రామ పంచాయతీ నందు సమావేశం నిర్వహించి కలెక్టర్ ఆదేశాల మేరకు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం, మొక్క నాటడం జరిగింది. అనంతరం గ్రామంలో చెట్టు వద్ద స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఓపీ ఆర్డి సుందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో స్వచ్ఛరథం ఇంట్లో కావాల్సిన చెర్ల సరుకులు ఉంటాయని, మీ వద్ద ఉన్న వాడి పడేసిన ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు, వాటర్ బాటిల్స్, ఇనుము, గాజు ముక్కలు, గాజు పెంకులు, గాజు సీసాలు ఇచ్చి స్వచ్ఛరథం దగ్గర ఇంట్లో కావలసినటువంటి సరుకులను తీసుకోవచ్చునని తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలంలో దాసులపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంలో
దసరా నవరాత్రులను పురస్కరించుకొని ఆలయంలో నూతనంగా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ అంజీ తెలియజేశారు. దసరా నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భక్తుల కోసం నిత్య అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ పంచ నరసింహ క్షేత్రంను సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలతో దాసులపల్లి గ్రామం వడ్డెంగుంట రోడ్ కొండ్రముట్ల పంచాయతీలో గల శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంలో దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 2వ రోజు అన్నదాన కార్యక్రమం జరిగినది. దానికి అన్నదాత నెల్లూరు నాగేశ్వరరావు గారు ఈరోజు అన్నదాత. వడ్డెంగుంట రోడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దసరా నవరాత్రుల సందర్భంగా అన్నదానం జరుగుతుంది. ఈ రోజున వడ్డెంగుంట నేను నెల్లూరు నాగేశ్వరరావుని అనే వ్యక్తిని ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. జరగబోయే రోజుల్లో కూడా ముందు జరుగుతున్నాయి. తప్పక మన జనాభా సహాయ సహకారాలతో అందించగలరని అనుకుంటున్నాం. స్వచ్ఛత హీ సేవ 2025 స్వచ్ఛ ఉత్సవ్లో భాగంగా సెప్టెంబర్ 25న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాలు, గౌరవ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సూచనల మేరకు వినుకొండ పురపాలక సంఘం నందు ఎన్ఎస్పి సాయిబాబా గుడి వాకింగ్ ట్రాక్ వద్ద ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరి ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే ఈ ప్రోగ్రామ్ని వినుకొండ పట్టణంలో మరి ఎన్ఎస్పి గ్రౌండ్లో మరి ఇక్కడ ఉన్న వాకర్స్ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, మెప్మా సిబ్బంది కానీ వీరందరితో మరి ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, శ్రమదానం చేసిన అందరికీ కూడా వినుకొండ పురపాలక సంఘం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ప్లాస్టిక్ ఏదైతే ఉందో మరి అక్టోబర్ 2న మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో అన్ని ఆఫీసుల్లో కూడా ప్లాస్టిక్ రహితంగా ఆఫీసింగ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనందరం కూడా మరి మన గవర్నమెంట్ ఆఫీసులే కాదు మన ఇళ్లలో కూడా ఎక్కడ ప్లాస్టిక్ అనేది లేకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడకుండా మనమందరం కూడా వినుకొండ పట్టణం నుంచి ఈ ప్లాస్టిక్ భూతాన్ని బయటికి పంపే క్రమంలో అందరూ శ్రాయశక్తుల కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ స్వచ్ఛతా దివస్ కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రతిరోజు మరి మన ఇళ్లలో ఎట్లాగైతే పనిచేస్తామో అట్లాగే కనీసం వారానికి ఒక్కరోజైనా కానీ ఈ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే కనుక ఎక్కడా కూడా మనకి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, వాళ్ళు అలాగే సీటీఏలు మరి ఇవన్నీ కూడా లేకుండా మన వినుకొండనే స్వచ్ఛ వినుకొండ కింద తీర్చిదిద్దడానికి మనందరం కంకణం కట్టుకోవాలని చెప్పి ఆ దిశగా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వారందరూ కూడా ఇళ్ల బయట చెత్త వేయకుండా, కాలంలో చెత్త విసిరేయకుండా, ఎవరైతే మనకి ఇంటింటికి మున్సిపల్ సిబ్బంది వస్తారో ఆ శానిటరీ సిబ్బందికి తడి చెత్త పొడి చెత్త కింద వేరు చేసి మరి ఇంటి దగ్గరే కూడా సెగ్రిగేషన్ చేసే విధంగా ఆ చెత్తని ఇవ్వాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రభుత్వ చీఫ్ విప్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి యుఎస్ ఆంజనేయులు గారికి ఆదేశాల మేరకు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ వినుకొండ
పరిసరాల పరిశుభ్రత కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి, మెప్మా సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పట్నంలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ఆలయంలోని మూల విరాట్ అయిన గర్భగుడిలో ప్రకృతి సిద్ధమైన బత్తాకాయలతో ప్యాకెట్లతో అలంకరించారు. కళ్యాణ మండపం నందు ప్రత్యేక అలంకారం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి కొలువు తీర్చగా బాలికలచే ప్రత్యేక నృత్య కార్యక్రమాలు ఏర్పాటు నిర్వహించారు. అనంతరం కమిటీ వారు మాట్లాడుతూ ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుటకు ఆలయ కమిటీ వారు నిర్ణయించడం జరిగిందన్నారు. మండల కేంద్రమైన సావలపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ నీలంపాటి అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు మద్దినేని హరిబాబు, వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తులు, దాతల సహకారంతో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం వేళలో భజన భక్త బృందంచే భజన, కీర్తనలు, భక్తి గీతాలు ఆలపించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతిరోజు భక్తుల సౌకర్యార్థం దాతల సౌజన్యంతో అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు. పండుగ రోజున ఆలయంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గ్రామంలోని పురవీధుల్లో మేళతాళాల మధ్య విగ్రహ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.